తెలంగాణలో ఇవాళ రేపు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. మరాఠ్వాడా ప్రాంతంలో ద్రోణి, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని చెప్పింది. దీని ప్రభావంతో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవాళ 17, రేపు 11 జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది. ఈ అల్పపీడనానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ సుస్మిత జాయిన్ అవుతున్నారు. సుస్మిత, చెప్పండి, కరెక్ట్ గా ఎండాకాలం సమీపిస్తున్న టైంలో అల్పపీడనం ఏర్పడింది అని చెప్తున్నారు. తెలంగాణ పైన దీని ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంది? గత 2 రోజులుగా కూడా చూస్తూ ఉన్నాము. ఇప్పటికే ఎండాకాలం స్టార్ట్ అయిందనే చెప్పాలి. కొంత వేడిమి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఒకవైపు బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది. అలాగే మరత్వాడ దిశగా కూడా ఒక ద్రోణి కదులుతున్న నేపథ్యంలో అయితే తెలంగాణకి 2 రోజుల పాటు వర్షాలు ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇవాళ 17 జిల్లాలకి, రేపు 11 జిల్లాలకైతే అలర్ట్ జారీ చేశారు. పూర్తిగా ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఎక్కడైతే ఇప్పటికే హైదరాబాద్ నగరంలో వాతావరణం ఒక్కసారిగా కూడా మారింది. పలు జిల్లాల్లో కూడా ఉదయం నుంచి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అయితే కురుస్తూ ఉన్నాయి. ఇవాళ సాయంత్రం హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఎల్బీ నగర్, వనస్థలిపురం ఆ ప్రాంతాల్లో కూడా వర్షాలు అయితే పడుతూ ఉన్నాయి. అలాగే షామీర్పేట, బాచుపల్లి వైపు కూడా వర్షాలు పడుతున్నట్టు కూడా తెలుస్తుంది. మిగిలిన పార్ట్స్ కూడా గంట కూడా అన్ని పార్ట్స్ కూడా చేరే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఈ రోజు రేపు కూడా ఈ వర్ష సూచన ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత నుంచి వేడిమి మరి కాస్త పెరిగే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తున్నారు. సాధారణం కంటే ఇంకా ఈ ఏడాది వేసవి కాలంలో గరిష్ట ఉష్ణోగ్రత నమోదవుతాయని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే చూసుకుంటే ఇవాళ రేపు వర్షాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడికక్కడ అలర్ట్స్ అయితే జారీ చేశారు. అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన, అక్కడక్కడ అంతేకాకుండా పిడుగుపాటు, అలాగే హెయిల్ స్టార్మ్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎక్కడైతే ఆ హెయిల్ స్టార్మ్స్ కానీ ఆ ఎఫెక్ట్ ఉంటుందో వాటిలో కూడా ఆ ప్రభావానికి సంబంధించి కూడా ఎఫెక్ట్స్ అయితే జారీ చేశారు. సో ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో మధ్యాహ్నం నుంచి ఒకసారి కూడా వాతావరణం మారింది. సాయంత్రం వేళలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా దీనికి సంబంధించిన కొన్ని ప్రాంతాలను కూడా చెప్పారు. ఇప్పటికే ఎల్బీ నగర్ నుంచి కూడా అటువైపుగా నార్సింగ్ వైపుగా వర్షాలు పడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తోంది. బిందు. రైట్ సుస్మిత, థ్యాంక్ యూ.